సత్యదేవ్ జీబ్రా ఎలా ఉందంటే ఎక్స్ వేదికగా రివ్యూ. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ మరియు కన్నడ స్టార్ డాలీ ధనంజయ్ కలిసి నటించిన హైలీ అంచనాలతో విడుదలైన మల్టీ స్టారర్ చిత్రం జీబ్రా. ఈ చిత్రం ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందింది. ప్రియా భవానీ శంకర్ మరియు జెన్నిఫర్ ఫిషినాటో హీరోయిన్లుగా నటించారు. సినిమా కథ బ్లాక్ అండ్ వైట్ మనీ చుట్టూ తిరుగుతుంది. అలాగే చివరికి ఎవరు మంచి ఎవరు చెడు అనే విషయం అర్థం కాకుండా ఉంటుంది. సినిమా టైటిల్ జీబ్రాను ఎంచుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో గ్రే ఏరియాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా సమీక్షలు మరింత స్పష్టత ఇవ్వగలవు. విశ్వక్ సేన్ మెకానిక్ రాకీగా మెప్పించాడా? ఎక్స్ రివ్యూగా మాస్ ఖదాస్ విశ్వక్ సేన్ మోస్ట్ అవైడెడ్ మాస్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం మెకానిక్ రాకీ. రవితేజ ముల్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ తాలూరి ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ పై నిర్మించారు. మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఈ సినిమా నేడు నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్విట్టర్ లో ఈ సినిమా టాక్ ఎలా ఉందంటే, హిట్ ఫ్లాప్లను లెక్క చేయకుండా దూసిపోతున్న యంగ్ అండ్ మాస్ హీరో విశ్వక్ సేన్ ఈ సినిమాలో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారని అంతా భావించారు. కానీ ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ అనిపిస్తుంది. 2 గంటల 35 నిమిషాల పాటు రన్ టైమ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ నిరాశపరిచినట్లు టాక్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్టులు అదిరిపోయినట్లు చెప్తున్నారు. ఇక విశ్వక్ సేన్ యాక్టింగ్ సినిమాకు హైలైట్ గా నిలిచిందన్నారు. జెక్స్ బిబోయ్ సంగీతం ఓకే పర్లేదు అంటున్నారు. ఇక మరికొందరు ఈ సినిమాను యావరేజ్ గా తేల్చేశారు. ఫస్ట్ హాఫ్ మీ ఓపికకు పరీక్ష పెడుతుందన్నారు. సెకండ్ హాఫ్ కూడా గొప్పగా ఏం లేదని చెప్తున్నారు. మరో టిపికల్ విశ్వక్ సేన్ సినిమా అంటూ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ సీన్స్ అనవసరం అనిపించాయట. కథని మొత్తం సాగదీయడంతో ఆడియన్స్ కాస్త బోర్ ఫీల్ అవుతున్నారంటున్నారు. ఇక అసలు కథను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సెకండ్ హాఫ్ లో ప్రెజెంట్ చేశారట. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా ఒరిజినల్ టాక్ కోసం మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. వైకాపా నాయకత్వానికి రాజీనామా చేసిన పోసాని కృష్ణమురళి. ప్రముఖ సినీ రచయిత మరియు వైకాపా నేతగా ఉన్న పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లు ప్రకటించడం వార్తలు హాట్ టాపిక్ గా మారింది. వ్యక్తిగత మరియు కుటుంబ కారణాల వల్ల తాను రాజకీయంగా దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. వైకాపాలో తనకు కనీస సభ్యత్వం కూడా లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తన వ్యాఖ్యల వల్ల వివాదాలు చెలరేగడం, రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవడం వంటి పరిణామాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు తెలుపుతూ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే రాజకీయాలకు దూరమైనప్పటికీ ప్రజాసేవ కొనసాగిస్తామని పోసాని తెలిపారు. ఈ పరిణామం వైకాపాలో కొత్త చర్చలకు కారణమవుతుంది. పార్టీలోని తన బాధ్యతల నుంచి తప్పుకోవడం, తన భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉంటాయనే అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి. కోర్టుకు వెళ్లిన కల్కి నిర్మాతలు. ప్రభాస్ ప్రధాన పాత్రలో వైజయంతి మూవీస్ నిర్మించిన కల్కి 2898 AD చిత్రం జూన్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పురాణాలు, సైన్స్ ఫిక్షన్ తో మిళితం చేస్తూ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే వంటి అగ్రతారాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసింది. 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. యుఎస్ లో ప్రత్యంగిరా సినిమాస్ 50 కోట్ల రిఫండబుల్ అడ్వాన్స్ తో సినిమాను విడుదల చేసింది. సినిమా ఘన విజయం సాధించడంతో 50 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. వైజయంతి మూవీస్, రీజన్ మరియు ఏఎంసీ మల్టీప్లెక్స్ లో 60% వాటా కోసం కోర్టు నోటీస్ పంపింది. డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాల లాభాలు పంచుకున్న చర్చలు ముదురుతున్నాయి. కల్కి 2898 AD విజయంతో వైజయంతి మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో మరో ఘనతను చాటుకుంది. బాలయ్యతో దిల్ రాజు టీ. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను సినిమా పండుగగా తెలుగు ప్రేక్షకులు జరుపుకుంటారు. 2025 సంక్రాంతి సీజన్ రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నారు. ఈ చిత్రాల మధ్య పోటీగా మారనుంది. గేమ్ చేంజర్స్ భారీ అంచనాలు ఉండగా బాలయ్య డాకు మహారాజ్ తన మాస్ ఎంటర్టైనర్ రికార్డుల కోసం సిద్ధమవుతుంది. వెంకటేష్ పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఆకట్టుకునేందుకు వస్తున్నారు. ఆసక్తికరంగా ఈ 3 చిత్రాల్లో 2 దిల్ రాజు నిర్మించగా బాలయ్య చిత్రానికి డిస్ట్రిబ్యూషన్ కూడా అందిస్తున్నారు. సంక్రాంతి విజయాలు దిల్ రాజు ఖాతాలో రికార్డు నమోదు చేయొచ్చు. హీరోకు వార్నింగ్ ఇచ్చా ఖుష్బూ ఇఫే. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రముఖ నటి ఖుష్బూ తన అనుభవాన్ని పంచుకోవడం చర్చనీయాంశమైంది. ఓ సినిమా షూటింగ్ సమయంలో ఒక హీరో తనతో అనుచితంగా మాట్లాడారని, నాకేమైనా ఛాన్స్ ఉందా అని అడిగినప్పుడు తాను తీవ్రంగా స్పందించానని ఖుష్బూ వెల్లడించారు. తక్షణమే నా చెప్పుల సైజు 41, ఇక్కడే చెంప పగలగొట్టనా అంటూ సమాధానమిచ్చినట్లు తెలిపారు. ఖుష్బూ తన జీవన సిద్ధాంతంగా సమానత్వం, గౌరవం విషయంలో ఇక్కడ రాజీ పడకుండా ముందుకు సాగడం చెప్పారు. ఇఫీ చర్చలో ఆమెతో పాటు సుహాసిని, ఇంతియాజ్ అలీ వంటి ప్రముఖులు మహిళా హక్కులు, పరిశ్రమలో వేధింపులపై చర్చించారు. తమకు నచ్చని పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా నో చెప్పడం అవసరమని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని వారంతా పిలుపునిచ్చారు. మహిళా హక్కుల పరిరక్షణకు కేరళ జస్టిస్ హేమా కమిటీ నివేదిక ప్రత్యేక ప్రస్తావన పొందింది. ఈ సంఘటన పరిశ్రమలో మహిళల పట్ల సమానత్వం, గౌరవ అంశాలపై అవగాహన కలిగించే దిశగా ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాగ చైతన్య, శోభితా పెళ్లి. ఈ వేడుక గురించి నాగార్జున ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు.
అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా ధూళిపాల త్వరలో వివాహబంధంతో ఒకటి కావడం నిజంగా ఆనందకరమైన విషయం. వీరి పెళ్లి వేడుక డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరగబోతుంది. ఈ వేడుకను చాలా సింపుల్గా కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరియు కొద్దిమంది సినీ ప్రముఖుల సమక్షంలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. నాగార్జున ఈ విషయంపై మాట్లాడుతూ స్టూడియోస్లో వివాహం జరగడం తమ కుటుంబ వారసత్వంలో ఒక భాగమని, ఇది ప్రత్యేకమైన ప్రదేశమని గుర్తు చేశారు. చైతన్య కోరిక మేరకు సాంప్రదాయ తెలుగు పద్ధతిలో ఈ వివాహం జరుగుతుందని తెలిపారు. పెళ్లి ఏర్పాట్లు చైతన్య మరియు శోభిత స్వయంగా చూసుకుంటుండడం వారి జీవితంలోని ఈ ముఖ్య ఘట్టాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుతుందనిపిస్తుంది. వివాహానంతరం రిసెప్షన్కు సంబంధించిన వివరాలను త్వరలో తెలియజేస్తామని నాగార్జున తెలిపారు. ఈ సందర్భంలో అక్కినేని కుటుంబానికి శుభాకాంక్షలు. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ మూవీ నుంచి హీరో పూర్వాస్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకున్న దర్శకుడు పూర్వాస్ కిల్లర్ అనే సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. AU&I మరియు మోజ్ XR సంస్థతో కలిసి థింగ్ సినిమా బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్వాస్ ప్రజయ్ కామత్, ఏ పద్మనాభరెడ్డి ఈ కొలాబరేషన్లో నిర్మితమవుతున్న రెండో చిత్రం ఇది. ఈరోజు కిల్లర్ పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ నుంచి పూర్వాస్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కిల్లర్ మూవీలో పూర్వాస్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ కొత్తగా ఉండి ఆకట్టుకుంటుంది. చేతిలో రివాల్వర్తో పూర్వాస్ కనిపిస్తున్నారు. రిలీజ్ చేస్తున్న ప్రతి పోస్టర్స్తోనూ కిల్లర్ మూవీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. కన్నప్ప నుంచి మోహన్ బాబు లుక్ రిలీజ్. గంభీరంగా మహాదేవ శాస్త్రి పోస్టర్. కన్నప్ప విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్టుగా భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఓ ప్రతిష్టాత్మక చిత్రం. ఆవా ఎంటర్టైన్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు మహాదేవ శాస్త్రి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన ఓ పోస్టర్లో మోహన్ బాబు గంభీరమైన లుక్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం భక్తి, శ్రీకాళహస్తి మహత్యం మరియు దూర్చటి మహాకవి రచనల స్ఫూర్తితో తెరకెక్కుతుంది. పరమేశ్వరుడి ఆజ్ఞతో ఈ కథ తీస్తున్నామని మోహన్ బాబు తెలిపారు. మంచు విష్ణు తనయుడు అవరామ్ ఈ చిత్రంతో సినిమా రంగంలో అడుగు పెడుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. కన్నప్ప టాలీవుడ్లో ఓ మైలురాయి అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. టాలీవుడ్ డైనమిక్ హీరో విష్ణు మంచు పుట్టినరోజు. కన్నప్ప టీం బెస్ట్ విషెస్. టాలీవుడ్ డైనమిక్ హీరో విష్ణు మంచు నేడు నవంబర్ 23న తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 1985లో చైల్డ్ ఆర్టిస్ట్గా రగిలే గుండెల చిత్రంలో కెమెరా ముందుకు వచ్చి 2003లో విష్ణు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం వంటి హిట్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై ఫోకస్ చేశారు. మోహన్ బాబు నిర్మాణంలో భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో విష్ణు ప్రధాన పాత్రలో కనిపించుంటున్నారు. టీజర్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో విష్ణు తనయుడు అవరామ్ భక్త ఎంట్రీ ఇవ్వడం విశేషం. కన్నప్ప అన్ని తరాలకు కొత్తగా ఉండి సినీ చరిత్రలో మైలురాగా నిలుస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతుంది. అన్స్టాపబుల్ మ్యూజిక్ డైరెక్టర్ SS థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృతార్ అయ్యర్ బచ్చలపల్లి మెస్మరైజింగ్ మెలోడీ అదే నేను అసలు లేను సాంగ్ బచ్చలపల్లి మూవీ అల్లరి నరేష్ హీరోగా హై యాక్టింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదలకు సిద్ధమైంది. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్పై రాకేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. సెకండ్ సింగిల్ అదే నేను అసలు నేను అని SS థమన్ లాంచ్ చేశారు. ఇది అల్లరి నరేష్, అమృత అయ్యర్ మధ్య ఎమోషనల్ బాండింగ్ ను చూపించే మెలోడీ. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ రాశారు. SP చరణ్ మరియు రమ్య బెహ్రా వాయిస్లు పాటకు ప్రత్యేక చార్మ్ అందించాయి. ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరాం, హరితేజ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిచర్డ్ M. నాథన్ DOPగా పనిచేసి చోటాకి ప్రసాద్ ఎడిటర్గా పనిచేశారు. సుబ్బు కథా మాటలు అందించగా విప్పర్తి మధు స్క్రీన్ పై రాశారు. బచ్చలపల్లి చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది.